ఒక గ్రామంలో జనకుడు అనే లోభి ఉండేవాడు. అతనిది నీచబుద్ధి కూడాను. అతనికి ప్రపంచంలో డబ్బుతో సమానమైనది లేదు. డబ్బు కోసం అతను ఏ పని చేయడానికైనా సిద్ధమే. జనకుడి కొడుకు రాము తండ్రికి విరుద్ధమైనవాడు. అతను తన ఊరికి 50 మైళ్ళ దూరాన ఒక పట్టణంలో ఒక వర్తకుడి వద్ద పనిచేసేవాడు. అందుచేత అతనికి ఇంటి పట్టున ఉండే అవకాశం లేదు. 2 ఏళ్ల క్రితం జనకుడి భార్య పోయింది. కాచిపోసే ఆడదిక్కు ఉండాలని అతను తన కొడుక్కి సులత అనే పిల్లను పెళ్లి చేశాడు. సులత తండ్రి సంపన్నుడైన భూస్వామి. ఆయన రాముకు కట్నాలు కానుకలు ఘనంగా ఇచ్చాడు. సులత నాజూకైన పిల్ల, తెలివిగలది. పెళ్లికి పూర్వం ఆమె ఇంటి వద్దనే ఉండి తన పినతండ్రి వద్ద కొంత చదువుకున్నది. ఆయన పేరు దేవదత్తుడు. ఆయన బడిపంతులుగా ఉంటూ ఇంద్రజాలం కూడా నేర్చుకున్నాడు. పెళ్లి కాగానే సులత తన మామగారికి ఇంటి నౌకరి అయ్యింది. లోబి అయిన జనకుడు వేరే పని వాళ్ళని ఎవరినీ పెట్టుకోకపోవటం చేత ఇంటి పని అంతా తన చేతి మీదుగానే సులత చేయవలసి వచ్చేది. ఆమె ఎంతో ఓర్పుతో ఇంటి చాకరీ అంతా తానే చేసేది. పెళ్ళైన తరువాత ఆమె భర్త వెంట ఉండే అవకాశం కూడా లేదు. రాము ఎప్పుడైనా ఇంటికి వచ్చి 1-2 రోజులు ఉండి తిరిగి పట్నం వెళ్ళిపోయేవాడు. భర్త వచ్చినప్పుడు కలిగే ఆనందమే తప్ప మిగతా కాలంలో సులతకు జీవితం ఎంతో దుర్భరంగా ఉండేది. కోడల్ని జనకుడు పుట్టింటికి వెళ్ళనిచ్చేవాడు కాడు. ఆమె లేకపోతే తానే వంట చేసుకోవాలి. గడిచిన 2 ఏళ్లలోనూ సులత ఒక్కమారే తన భర్తతో సహా పుట్టింటికి వెళ్ళింది. 2 ఏళ్లు గడిచినా తన కోడలి కడుపున ఒక్క నలుసు పుట్టలేదని జనకుడు గునిస్తూ ఉండేవాడు. 1-2 సార్లు అతను రాముతో, ఈ పెళ్ళాన్ని వదిలేసి మరొక పెళ్లి చేసుకో. గ్రామ పెద్ద గంగాధరుడి కూతురు సులోచన లక్షణమైన పిల్ల. ఆ పిల్లను చేసుకుంటే గంగాధరుడు కట్నం కింద 5 ఎకరాల సుక్షేత్రమైన పొలము, 1000 రూపాయల నగదు ఇస్తాడు అన్నాడు. సులత ఏం తప్పు చేసిందని వెళ్ళగొట్టను. సులోచన పిల్లల్ని కంటుందని నమ్మకమేమిటి? నాకే పిల్లల గీత లేదేమో అన్నాడు రాము. అయినా జనకుడు ఆశ వదులుకోలేదు. రాముకు 2వ పెళ్లి చెయ్యాలన్న కోరికకు కారణం జనకుడి లోభమే. గంగాధరుడు పొలము రొక్కము ఇస్తాడు. కాని సులోచన అన్నాకారి. ఆమెకు ఒక కన్ను పువ్వు వేసింది. సులత పుట్టింటి నుంచి నెల ఎవరో ఒకరు ఆమెను చూడడానికి వస్తూనే ఉండేవారు. వచ్చేవాళ్ళు మిఠాయి, కూరగాయలు, రకరకాల పళ్ళు తెచ్చేవాళ్ళు. అందుచేత వాళ్ళు అలా రావడం జనకుడికి అభ్యంతరం లేదు. వాళ్ళ ద్వారా సులత తల్లి తన కూతుర్ని ఒక్కసారి చూడాలని ఉన్నదని ఎన్నోసార్లు కబురు చేసింది. కాని జనకుడు తన కోడల్ని పుట్టింటికి పంపాడు కాడు. మాట దక్కదని సులత నోరు మూసుకొని ఉండిపోయేది. ఒకనాడు సులత పినతండ్రి దేవదత్తుడు సులతను చూడవచ్చి, నీకోసం బెంగపడి మీ అమ్మ మంచం పట్టింది. నిన్ను చూస్తే గాని కోలుకోదని డాక్టర్లు అంటున్నారని చెప్పాడు. సులతను వదిలించుకోవడానికి ఇది మంచి అవకాశమని జనకుడికి తోచింది. అతడు దేవదత్తుడితో, నేను సులతను మంచి రోజు చూసి పుట్టింటికి పంపేస్తాను అన్నాడు. దేవదత్తుడు వెళ్ళిపోయాడు. జనకుడు దీర్ఘంగా యోచన చేసి ఒక దుర్మార్గం తలపెట్టాడు. అతను గంగాధరుడితో తన ఆలోచన చెబితే సులతను వదిలించుకునేటందుకు అది దివ్యమైన మార్గమని అతడు కూడా ఒప్పుకున్నాడు. జనకుడు ఇంటికి తిరిగి వచ్చి సులతతో, అమ్మాయి, నిన్ను రేపు మీ పుట్టింటికి పంపుదామనుకుంటున్నాను. కానీ ఒక్క షరతు, అందుకు నువ్వు ఒప్పుకోవాలి అన్నాడు. ఒప్పుకుంటాను మామయ్య అన్నది సులత. ఇదిగో ఈ సీసా తీసుకో. నువ్వు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఈ సీసాలో ఒక వింత తీసుకురావాలి. అది చూడగానే అందరికీ అద్భుతం అనిపించాలి. తెలిసిందా? అలా చెయ్యలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు. రాముకు మరో పెళ్లి చేసేస్తాను అంటూ జనకుడు సన్నని మూతి గల సీసా ఒకటి పైకి తీశాడు. సులత క్షణంసేపు కళ్ళు మూసుకొని, అర్థమైంది మామయ్య అన్నది. ఈ షరతుకు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా?
అని జనకుడు రెట్టించి అడిగాడు. ఒప్పుకుంటున్నాను మామయ్య, కానీ నేను కూడా ఒక షరతు కోరుతాను. షరతు అన్న తర్వాత ఉభయపక్షాలా ఉండాలి కదా అన్నది సులత. ఏమిటి నీ షరతు అని జనకుడు అడిగాడు. నేను మీ షరతు నెరవేరిస్తే నన్ను ఇక్కడే ఉండమని మీరు నిర్బంధించరాదు. నా ఇష్ట ప్రకారం నన్ను మా ఆయన వెంట పట్నంలో ఉండనియ్యాలి. అందుకు సమ్మతమేనా అని సులత అడిగింది. జనకుడు తీవ్రంగా ఆలోచించి చివరకు సరేనన్నాడు. సులత ఆయన్ని దేవుడి దగ్గరకు తీసుకుపోయి ప్రమాణం చేయించి తాను కూడా షరతుకు బద్దురాలనవుతానని ప్రమాణం చేసి అతను ఇచ్చిన సీసాతో సహా పుట్టింటికి వచ్చేసింది. ఆ సీసా ఏమిటే అని సులతను తండ్రి, తల్లి, పినతండ్రి అడిగారు. విడాకులు, నన్ను మామగారు వెళ్ళగొట్టేశారు అంటూ సులత జరిగిందంతా చెప్పింది. దేవదత్తుడు అంతా విని చిన్నగా నవ్వి, ఈ మాత్రానికి నువ్వేమీ దిగులు పడనవసరం లేదులే. ఇంతకాలానికి నా ఇంద్రజాలం అక్కరకు రావచ్చు. ఇక్కడ ఉండే వారం రోజులు నిశ్చింతగా గడుపు. ఆ జనకుడికి బుద్ధి చెబుతాను. నువ్వు సీసాలో అద్భుతం తీసుకుపోదు గాని అన్నాడు. దేవదత్తుడు ఒక వెడల్పైన గాజు పాత్రలో శనగ పులుసు పోసి సీసా మూతి కన్నా పెద్ద గుడ్డును 5 రోజుల పాటు అందులో ముంచి ఉంచాడు. తరువాత దాన్ని శనగల పులుసు నుండి పైకి తీస్తే అతి మెత్తగా సాగింది. ఆ స్థితిలో ఆయన దాన్ని ఉపాయంగా సీసా లోపలికి తోసి దానితో పాటు సీసాలోకి కొంచెం కొంచెంగా చల్లని నీరు పోశాడు. గుడ్డు యథారూపానికి వచ్చి తిరిగి గట్టిపడింది. సులత అత్తవారింటికి బయలుదేరే లోపల రాముకు పిలుపు వెళ్ళింది. అతను అత్తవారిల్లు చేరుకున్నాడు. సులత వెంట ఆమె భర్త, తండ్రి, పినతండ్రి కూడా జనకుడి ఇంటికి వచ్చారు. మెట్టినీళ్లు చేరుతూనే సులత తన మామగారికి సీసా చూపి, మీరు సీసాలో వింత తెమ్మన్నారు కదా, ఇదిగో మామయ్య అన్నది. జనకుడు సీసా తీసుకొని అందులో ఉన్న గుడ్డును అన్ని వైపుల నుంచి తిప్పి తిప్పి చూశాడు. సీసాలో ఎక్కడా పగులు లేదు, కానీ అందులో పెద్ద గుడ్డు ఉన్నది. అంత చిన్న సీసా మూతి గుండా అంత పెద్ద గుడ్డు ఎలా లోపలికి వెళ్ళింది? అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. వింతేనని ఒప్పుకుంటారా మామయ్య అని సులత అడిగింది. ఆహా, ఇది వింతగాక మరేమిటి, ఒప్పుకుంటాను అన్నాడు జనకుడు గొంతు పూడిపోతూ. అలా అయితే మీరిచ్చిన మాట నిలబెట్టుకొని నన్ను మా ఆయన వెంట పట్నం పంపించండి అన్నది సులత. ఆమె తన భర్తతో పాటు పట్నం వెళ్ళిపోయి అక్కడే కాపురం పెట్టింది. ఆమెకిప్పుడు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురును.